ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్లో మనం మ్యాపింగ్ కన్స్ట్రెంట్స్ గురించి తెలుసుకుందాం. సో మ్యాపింగ్ కన్స్ట్రెంట్స్ అంటే ఏంటంటే కన్స్ట్రెంట్స్ అంటే ఏంటంటే రూల్స్ కానీ కండిషన్స్. రూల్స్ ఆర్ కండిషన్స్. మ్యాపింగ్ కన్స్ట్రెంట్స్ అంటే ఏంటంటే మనం దేనికైనా టూ ఎంటిటీ సెట్స్ తీసుకుంటే దాని మధ్యలో ఉన్న మ్యాపింగ్ అనేది ఏ విధంగా చేస్తాము, దానికి ఏ కన్స్ట్రెంట్స్ అనేవి యూజ్ చేస్తాము. అది మాట మ్యాపింగ్ కన్స్ట్రెంట్స్ అంటే. టైప్స్ ఆఫ్ మ్యాపింగ్ కన్స్ట్రెంట్స్ అనేది వచ్చేసరికి మ్యాపింగ్, కార్డినాలిటీస్, ఎగ్జిస్టెన్స్, డిపెండెన్స్. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి మ్యాపింగ్ కార్డినాలిటీస్. ఇందులో ఏంటి అంటే చెప్పాను కదా, ఒక నెంబర్ ఆఫ్ ఎంటిటీ సెట్స్ నుండి నెంబర్ ఆఫ్ ఎంటిటీ సెట్స్ మధ్యలోన రిలేషన్షిప్ అనేది చూపించడాన్ని, మ్యాపింగ్ అనేది చూపించడాన్ని మ్యాపింగ్ కార్డినాలిటీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ బైనరీ రిలేషన్షిప్ సెట్ ఆర్ బిట్వీన్ ఎంటిటీ సెట్ ఏ అండ్ బి. అంటే ఏంటంటే ఏకి బికి మధ్య ఎంటిటీ సెట్. రిలేషన్షిప్ అనేది ఏంటి అనుకుంటున్నారు, ఇక్కడ ఆర్ అని అనుకుంటున్నారు అనమాట. ఈ మ్యాపింగ్ కార్డినాలిటీస్లో మళ్ళీ 4 టైప్స్ ఉన్నాయి. ఏంటి ఒకటి 1 to 1, 1 to many, many to 1, many to many. ఇవి ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే 2 ఎంటిటీ సెట్స్ తీసుకుంటే ఒక ఎంటిటీ సెట్ నుండి ఒక రిలేషన్షిప్ సెట్ మాత్రమే అది మనకి మ్యాపింగ్ అనేది చూపిస్తుంది. దాన్ని 1 to 1 అంటాం. అదేవిధంగా 1 ఎంటిటీ సెట్ నుండి 2 ఎంటిటీ సెట్స్కి రిలేషన్షిప్ అనేది చూపిస్తుంది అనమాట. A1 నుండి B1కి B2కి 2 చూపిస్తుంది మ్యాపింగ్. దాన్ని ఏమంటారు 1 to many. ఇక్కడ many to 1 అంటే ఏంటంటే ఏలోన ఏ యొక్క ఎంటిటీ సెట్లో A1 నుండి A2 నుండి మ్యాపింగ్ అనేది వెళ్ళి B1కి ఒక్కదానికే వెళ్తుంది. ఇదేమంటారు many to 1 అంటారు. అదే many to many అయితే ఏమంటున్నారు ఇక్కడ, ఇక్కడ B1 నుండి B2 నుండి మ్యాపింగ్ అనేది A1కి వెళ్ళింది. అదేవిధంగా A2 నుండి A3 నుండి మ్యాపింగ్ అనేది వెళ్ళి B2కి వెళ్ళింది. ఇవేంటి మ్యాపింగ్ కార్డినాలిటీస్ యొక్క టైప్స్ ఇవి. ఇప్పుడు నార్మల్గా మన ఈఆర్ మోడల్, ఈఆర్ డయాగ్రామ్ అనేది తీసుకుంటే ఇవేంటిది టేబుల్స్ కదా. ఇవి టేబుల్స్, ఇవి ఏమవుతాయంటే యాట్రిబ్యూట్స్ అవుతాయి. నెక్స్ట్ ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ అనేది డిపాజిటెడ్. మనం ఇప్పుడు ఈ 1 to 1, 1 to many వీటిని ఈ విధంగా చూపించాలంటే ఎలా చూపిస్తాము అంటే, మనం ఎప్పుడైతే యారో మార్క్ పెడుతున్నామో దాని మీనింగ్ ఏంటంటే 1 అని అర్థం. యారో మార్క్ పెట్టకపోతే దాని మీనింగ్ మెనీ అని అర్థం. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 సైడ్లు యారో మార్క్స్ ఉన్నాయి, అంటే దీని అర్థం 1 to 1 అని అర్థం. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక సైడే ఉంది, అంటే ఇది 1. ఇక్కడ ఏమీ లేదు, ఏం పెట్టకపోతే ఏమని చెప్పాడు, మెనీ అని చెప్పాను. 1 to many, ఇక్కడ many to 1, ఇక్కడ many to many. మనం ఈ తెలుసుకున్న ఈ టైప్స్ అన్నిటిని కూడా మనం ఈఆర్ డయాగ్రామ్లో ఎలా చూపిస్తామంటే విత్ యారో వితౌట్ యారో కింద చూపిస్తాం. విత్ యారో అయితే 1 అని, వితౌట్ యారో అయితే మెనీ అని చూపిస్తాం. అదేవిధంగా ఇదంతా ఏంటి మ్యాపింగ్ కార్డినాలిటీస్. మరి సెకండ్ వన్ ఏమని చెప్పుకున్నాం, ఎగ్జిస్టెన్స్, డిపెండెన్సీ. మరి ఎగ్జిస్టెన్స్, డిపెండెన్సీ అంటే ఏంటంటే ఇఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎంటిటీ ఎక్స్ డిపెండ్స్ ఆన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎంటిటీ వై. ఒక ఎంటిటీ ఎక్స్ అనేది, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎంటిటీ ఎక్స్ అనేది ఎంటిటీ వై మీద డిపెండ్ అయి ఉంటే అప్పుడు ఆ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ని ఏమంటారంటే ఈజ్ సెడ్ టు బి ఎగ్జిస్టెన్స్ డిపెండ్ ఆన్ వై. అంటే ఒక ఎక్స్ అనేది వై మీద డిపెండ్ అయితే దాన్ని ఆ ఎక్స్ని ఏమంటామంటే ఎగ్జిస్టెన్స్ డిపెండ్ ఆన్ వై అని అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక ఈఆర్ డయాగ్రామ్ అని తీసుకున్నాం. ఇక్కడ ఆపరేషనల్లీ ఏంటి, వై అనేది ఒకవేళ డిలీట్ అయినా కూడా ఎంటిటీస్ ఆఫ్ ఎక్స్ అనేది డిలీట్ అవ్వవంట. వై అనేది డిలీట్ అయినా ఎంటిటీ ఆఫ్ ఎక్స్ అనేది డిలీట్ అవ్వదు. అలాంటప్పుడు మనం వైని ఏమంటాము, ఇలా వై అనేది డిలీట్ అయ్యి ఎక్స్ అనేది డిలీట్ అవ్వనప్పుడు వైని ఏమంటామంట డామినేట్ ఎంటిటీస్ అంటామంట. అలాగే ఎక్స్ని ఏమంటామంట సబార్డినేట్ ఎంటిటీ అంటాం. ఇదేంటిది ఎగ్జిస్టెన్స్, డిపెండెన్సీ. వాటిని ఏమంటామని తెలుసుకున్నాం. అదేవిధంగా మ్యాపింగ్ కన్స్ట్రెంట్స్లోన వాట్ ఈజ్ మ్యాపింగ్ కన్స్ట్రెంట్స్ అండ్ టైప్స్ ఆఫ్ మ్యాపింగ్ కన్స్ట్రెంట్స్ అని చూసాం కదా. ఇది మ్యాపింగ్ కన్స్ట్రెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.